శకుంతల జ్వరం వచ్చినట్టుగా చాలా నాటకం ఆడుతుంది. దామినికి తెలిసిపోతుంది. డాక్టర్ని పిలిపించుకొని వస్తుంది. శకుంతల డాక్టర్ని చూసి ఆశ్చర్యపోతుంది. ఏంటి, చాలా ఒళ్ళు నొప్పులు బాగా అయ్యాయా? నేను ఇప్పుడు ఇంజెక్షన్ ఇస్తే నీకు ఒళ్ళు నొప్పులు కాస్త మాయమవుతాయి అని విధంగా అనేసరికి ఏంటి ఈ డాక్టర్ తేడాగా మాట్లాడుతున్నాడు. డాక్టర్ గారు, మా అత్తయ్యకు పొద్దున్నుంచలి అసలు ఏ మాత్రం కూడా పచ్చి మంచిలు కూడా ముట్టలే డాక్టర్. ఇదిగో ఇప్పుడే కాఫీ తాగింది. పాపం బాడీ పెయిన్స్ చాలా ఉన్నాయట. తనకి ప్రాణం పోయేలా సూదిస్తే మొత్తం ఒంటి నొప్పి కాస్త బాడీ పెయిన్స్ అన్నీ తగ్గిపోతాయి. ఏంటి ఏమంటున్నావు దామిని? లేదత్తయ్య, బాడీ పెయిన్స్ లైఫ్లో రాకుండా డాక్టర్ని ఇంజెక్షన్ ఇవ్వమని అడుగుతున్నా అంతే. డాక్టర్, త్వరగా మా అత్తయ్యకు ఇంజెక్షన్ ఇవ్వండి, తన బాధ నేను చూడలేకపోతున్నాను. ఇంతలా చెప్పిన తర్వాత నేను ఎందుకు ఇంజెక్షన్ ఇవ్వనమ్మా అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతుంది దామిని. ఇక్కడ దామిని వెంటనే శకుంతల ఆడిన నాటకాన్ని చూస్తుంది కదా, కాళ్ళు పట్టించుకోవాలి, సర్వశాకిరి చెప్పాలి అని ఆ యాంగిల్లో డాక్టర్ని కలవడానికి వెళ్తుంది. డాక్టర్ని కలిసి డాక్టర్తో ఈ విధంగా చెప్తూ ఉంటుంది. డాక్టర్ గారు, మా అత్తయ్య చాలా క్రూరత్వంగా ప్రవర్తిస్తుంది. తనకి బుద్ధి రావాలంటే ఇక గంటలో చచ్చిపోతామని చెప్పేసి ఒక పెద్ద ఇంజెక్షన్ ఇవ్వండి, అప్పుడైనా తనకి బుద్ధి వస్తుందేమో. ఎందుకమ్మా అంత పెద్దగా పాపం ఏం చేసింది? ఇక తను మూర్ఖత్వంతో నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది డాక్టర్. తనకి ఫీవర్ వచ్చినా అన్నట్టు నాటకం ఆడి ఇప్పుడు కావాలని నాతో సర్వశాక్రీ చేపించుకుంటుంది. ఇలాంటి వాళ్లకు ఇంకొక స్పెషల్గా ట్రీట్మెంట్ ఉందమ్మా, పద అని చెప్పేసి వెంటనే ఇక దామినితో కలిసి డాక్టర్ ఇక్కడికి వస్తాడు. దామిని ఆ రివెంజ్గా ఆలోచిస్తుంది. ఇక మీకు చాలా ఒళ్ళన్ని బాడీ పెయిన్స్ ఉన్నాయి కాబట్టి ఈ బాడీ పెయిన్స్ త్వరగా పోవాలంటే మెంటల్గా మీకు కరెంట్ షాక్ పెట్టాలి. ఏంటి, నాకు కరెంట్ షాక్ పెడతావా? అవునండి, మీకు కరెంట్ షాక్ పెడితేనే మీరు వెంటనే కోలుకుంటారు, బాడీ పెయిన్స్ అన్నీ పోతాయి. ఇదేంది, వీడు డాక్టరా లేకపోతే డాక్టర్ లూప్ వచ్చిన శత్రువా నాకు? డాక్టర్ బాబు, బాడీ పెయిన్స్ అయితే ఎందుకు కరెంట్ షాక్ పెడతారు కొత్తగా ఇప్పుడు? ఎందుకంటే చాలామందికి ఇలాంటి బాడీ పెయిన్స్ వస్తుంటే మా డాక్టర్స్ ఇక అందరూ ఆలోచించి బాడీ పెయిన్స్కి ఇలా కరెంట్ షాక్ పెడితే తగ్గుద్దని చెప్పేసి అనుకున్నాం. దామిని, ఇక ఇక్కడ కరెంటు స్విచ్లు అదిగొదిగో అక్కడుంది డాక్టర్ గారు. ఓకే, మీ అత్తయ్యని పడుకోబెట్టు. అత్తయ్య గారు పడుకోండి. ఏంది, నేను దీనికి షాక్ పెట్టాలనుకుంటే ఇది నాకు షాక్ పెట్టేలా ఉంది. ఇప్పుడు నాకు జ్వరం లేదంటే నేను అబద్ధం ఆడినట్టు అవుతుంది దేవుడా అని. పడుకోండి అత్తయ్య గారు, ఏమని చూస్తున్నారు? డాక్టర్ గారు మీరు కానివ్వండి అని ఈ దెబ్బకు మీ అత్తయ్యకు చచ్చేదాకా కూడా షాక్ పెట్టిన తర్వాత ఒళ్ళు నొప్పులు మాత్రం రానే రావు. ఒరేయ్, ఈ ఒళ్ళు నొప్పులు కాదు కానీ షాక్తో నేను చచ్చేలా ఉన్నానరా అని విధంగా దామిని రివెంజ్ను షాక్ ట్రీట్మెంట్తో తీర్చుకుంటుంది. ఇక ఇదిలో గుండగా శరణ్య చాలా బాధపడుతూ ఉంటుంది. అసలు దర్శన్కి ఏమైందో అర్థం కాదు. ఎలాగైనా సరే ఇక అతన్ని పట్ల అర్థం కావట్లేదని చెప్పేసి గుడికి తీసుకెళ్దామని చెప్పేసి దర్శన్తో మాట్లాడుతుంది. ఏమండి, ఈరోజు గుడికి వెళ్దాం, ఒక మయమైన గుడి అట. ఆ అమ్మవారిని దర్శించుకుంటే ఇక ఏదైనా తాకినా చేసినా కూడా అలాగే తొలగిపోతాయంట. ఎందుకు అంత అనుమానం వచ్చిందని చెప్పేసి శరణ్యని అడుగుతాడు. అబ్బాయి ఏ లేదండి, ఈ మధ్య ఇంట్లో గందరగోళంగా అనిపిస్తుంది, మనశ్శాంతి లేదు, అందుకే ఇద్దరం కలిసి వెళ్దాం. ఓ సర్లే, ఇక పదామని చెప్పేసి ఇద్దరు కలిసి కారులో వెళ్తుండగా ఇదేంటి దర్శన్ తీసుకొని ఇది ఎక్కడికి వెళ్తుంది అని చెప్పేసి ఇక సౌమ్య కూడా వీళ్ళ వెనకాల ఫాలో అవుతూ ఉంటుంది. ఈలోపు దర్శన్ గుడిలోకి అడుగు పెడతాడు. గుడిలోకి వచ్చిన తర్వాత అలా కాలు కడుక్కొని లోపలికి వస్తుండగా ఆ అమ్మవారు రానివ్వరు. తను మహిమ గల తల్లి కదా, ఇక ఏదైనా మంత్రదండన ఉంటేనే కదా ఆ అమ్మవారు మనని లోపలికి రానివ్వరు. ఈలోపు ఇక సౌమ్య చూసి షాక్ అయిపోతుంది. ఏంటి, దర్శన్ని గుడికి తీసుకొచ్చిందంటే నిజం బయటపడుతుందా అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. ఈలోపు దర్శన్ లోపలికి రానివ్వడానికి చాలా ప్రయత్నిస్తుండగా ఆ అమ్మవారి దగ్గర సమక్షంలో దర్శన్ కాల్ను లోపలికి రానివ్వదు, అంటే అతన్ని లోపలికి రానివ్వడనమాట. ఏమైందండి, ఇక్కడే ఆగిపోతున్నారంటే అమ్మవారిని దర్శించుకున్నారా అండి? ఏదో అర్థం కావట్లేదు శరణ్య, నన్ను ఎవరో అడ్డుకున్నట్టుగా తోసేసినట్టుగా అనిపిస్తూ ఉంది.
అదేంటి అలా ఎందుకు జరుగుతుంది? మళ్ళీ ఒకసారి ప్రయత్నించండి. లేదు శరణ్య, నా వల్ల కావట్లేదు. సరే అండి, ఒక పని చేద్దాం, మీరు ఆడ కూర్చోండి అని చెప్పేసి వెంటనే శరణ్య దర్శన్ని ఆ చెట్టు దగ్గర కూర్చోబెట్టింది. అమ్మవారి దగ్గరికి వచ్చి, అమ్మ తల్లి, ఏంటమ్మా, నా మాంగళ్యాన్ని కాపాడు తల్లి, ఎలాగైనా సరే ఇలా నా కష్టాలు పెట్టకు తల్లి, నా భర్తకి ఏమైందో అర్థం కావట్లేదు, ఇక నా మాంగళ్యాన్ని దూరం చేస్తే నేను బ్రతకలేను తల్లి, ఏదున్నా సరే నువ్వు వేడుకుంటే కష్టాలన్నీ తొలగిస్తావా అని అందరూ నమ్ముతున్నారు తల్లి, నా మాంగళ్యాన్ని కాపాడు తల్లి అనే విధంగా అమ్మవారి దగ్గర ఆ వేడుకుంటూ ఉంటుంది. వెంటనే ఆ అమ్మవారి రూపంలో ఇక ప్రత్యక్షమవుతారు. నీ మాంగళ్యాన్ని ఎవ్వరూ దూరం చేయలేరు శరణ్య, నేను నీకు తోడుగా ఉండి నీ మాంగళ్యాన్ని కాపాడుతాను చెప్పేసి అమ్మవారి దగ్గర తాయిత్తును అలా ప్రత్యక్షం చేస్తుంది. ఇక ఒక పాప పోతూ ఉంటుంది. ఆ పాపను అమ్మవారే స్వయంగా పిలుస్తారు. ఇదిగో పాప, ఈ తాయిత్తు అదిగో అక్కడ అమ్మవారి దగ్గర మొక్కుతుంది చూసినావా, తనకిస్తావా అని అన్న తర్వాత సరే అండి అని చెప్పేసి ఇక ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. ఈలోపు శరణ్య ఇక వెంటనే ఆ పాప వచ్చి, ఇదిగో ఆంటీ, ఈ తాయెత్తు అమ్మవారి దగ్గరది ఒక ఆవిడ నీకు ఇచ్చింది, నువ్వు ఈ తాయెత్తు కట్టుకుంటే నీకు ఏ బాధ ఉండదని చెప్పేసి అంది అనేసరికి వెంటనే ఆ తాయెత్తు కట్టుకున్న అక్కడి నుంచి దర్శన్ దగ్గరికి నేరుగా వెళ్తుంది. దర్శన్ దగ్గరికి వెళ్ళి ఇక ఒక్కసారిగా దర్శన్ని పట్టుకునేసరికి దర్శన్ చేతుకున్న లాకెట్ వెంటనే ఒక్కసారి పగిలిపోతుంది, పగిలి కింద పడిపోతుంది. ఇక దర్శన్ చేపట్టుకొని, ఇప్పుడు నాతో పాటుగా మీరు గుళ్ళో అడుగు పెడతారండి, రండి అని చెప్పేసి వెంటనే దర్శన్ చేపట్టుకొని లోపలికి తీసుకెళ్తూ ఉంటుంది. ఈలోపు సౌమ్య ఇదంతా చూసి షాక్ అయిపోతుంది. ఇదేంటి, చేతికి ఉన్న లాకెట్ వల్ల దర్శన్ లోపలికి వెళ్ళాడు కదా, ఇలా ఎలా వెళ్ళాడు అని ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఇది ఇంపాసిబుల్ అని అంటుండగా ఈలోపు అమ్మవారు, మీ ఇద్దరి భార్య భర్తల బంధాన్ని ఎవ్వరు విడగొట్టలేరు, ఆ మూడు మూల బంధం అంత బలమైంది, 7 అడుగులతో ఇక ఆ అమ్మవారి స్వయంగా మిమ్మల్ని దీవించింది కాబట్టి ఏ రాక్షసురాలైనా మీ బంధాన్ని విడగొట్టలేదు అనే విధంగా ఆ అమ్మవారు ఇద్దరిని దీవిస్తుంది. ఈలోపు ఇక్కడ సౌమ్య అసలు ఏం జరిగిందో ఆలోచిస్తుండగా వెనక్కి తిరిగి చూసరికి అమ్మవారి రూపంతో ఒక్కసారిగా చూసి బెదిరిపోతుంది. వెంటనే, ఏంటి, ఆ ఇద్దరిని జంటను విడగొట్టాలనుకుంటున్నావా? నువ్వు నన్ను తలిచిన వారిని నేను ఏ మాత్రం కూడా ఇక వాళ్ళకు అన్యాయం చేయను. నన్ను అంటూ ఒక పేరుతో పిలిచిన తర్వాత వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే నేను ఆదుకుంటాను. నీలాంటిది చీడ పురుగు, ఆ పురుగు నేను కాళ్ళ కిందేసి పాతాళలోకం తొక్కితే నేరుగా పాతాళలోకానికి వెళ్ళిపోతాం. ఇంకొకసారి ఆ ఇద్దరి భార్య భర్తలలో కలుగజేసుకొని భర్తను విడగొట్టి తన మాంగళ్యాన్ని దూరం చేశావనుకో, ఈసారి ఈ శూలంతో నీ గొంతు మీద నీ చావును చూస్తావని ఆ అమ్మవారి స్వయంగా వార్నింగ్ ఇచ్చేసరికి సౌమ్య షాక్ అయిపోతుంది.